మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మొత్తం 11 మంది పార్టీలో పాల్గొన్నట్టుగా గుర్తించారు. పరీక్షలు చేయగా 6గురికి పాజిటివ్ వచ్చింది. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా మరో 4 డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడైన కౌశిక్ రవి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా నిర్ధారించారు పోలీసులు. సిమ్లాలో ఓ వ్యక్తి నుంచి కొన్నట్లుగా గుర్తించారు. రోహిత్ రెడ్డి పిఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని విచారిస్తున్నారు. డ్రైవర్ అర్జున్ రెడ్డి దగ్గర రోహిత్ రెడ్డి పిఏ శరత్ కుమార్ కొకైన్ పెట్టినట్టుగా చెప్తున్నారు పోలీసులు. రాత్రి నిర్వహించిన పార్టీలో స్వయంగా శరత్ కుమార్ అందరికీ డ్రగ్స్ పంచాడని, మిగిలిన భాగాన్ని తన పాకెట్లో పెట్టుకున్నాడని చెప్తున్నారు. అతడి దగ్గర నుంచి ఈగల్ టీం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా వివరించారు పోలీసులు. ఇటు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సిపి యాక్ట్ ప్రకారం రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను సీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. చేవెళ్ల ఆర్డీఓ నేతృత్వంలో ఫామ్ హౌస్ ను సీజ్ చేయనున్నారు అధికారులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ గా తేలింది. ఇంకా ఎటువంటి కీలకమైనటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు? విచారణకు వీళ్ళు సహకరిస్తున్నారా? దేవి, మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆ సిపి యాక్ట్ బేస్ చేసుకుని ఆర్డీఓ నేతృత్వంలో ఫామ్ హౌస్ సీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే మనము నిన్న రాత్రి జరిగిన డ్రగ్ పార్టీ అలాగే గన్ ఫైర్ ఎక్కడైతే కాల్పుల కలకలం రేపిందో ప్రస్తుతం అయితే ఆ ఫామ్ హౌస్ లో ఉన్నాం. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తున్నాం. దేవి, ఇదంతా కూడా నిన్న రాత్రి ఈగల్ టీం వాళ్ళు రైడ్ చేసినప్పుడు 11 మందికి సంబంధించిన ర్యాపిడ్ కిట్స్ సంబంధించి వీటన్నిటిని కూడా యూరిన్ టెస్ట్ శాంపుల్స్ సేకరించారు. దాదాపు 11 శాంపుల్స్ ఇక్కడ దీన్ని శాంపుల్స్ చేసిన తర్వాత ఇక్కడ అమర్చడం జరిగింది. సో దీన్ని ప్రస్తుతం అయితే ఈగల్ టీం వారు ఇది బేస్ చేసుకొని దాదాపు నిన్న రాత్రి 5గురికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా గుర్తించారు. సో ఈ రోజు ఉదయం టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ అతని బ్లడ్ శాంపుల్ సేకరించారు. అతనితో పాటుగా మొత్తం 6గురు ఈ డ్రగ్ సంబంధించిన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సో నిన్న రాత్రి ఈగల్ టీం వారు రైడ్ చేసి ఈ టెస్ట్ నిర్వహిస్తున్న క్రమంలో మహేష్ యాదవ్ ఎవరైతున్నారో టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ అతని యూరిన్ శాంపుల్లో నిర్ధారణ కాలేదు, నెగిటివ్గా వచ్చింది. సో ఈ రోజు ఉదయం మరొకసారి శాంపుల్ తీసుకున్నారు, అతనికి పాజిటివ్ కూడా నిర్ధారణ అయింది. సో ప్రస్తుతం అయితే వీటన్నింటినీ కూడా పోలీసులు ఇక్కడ టెస్ట్ నిర్వహించిన తర్వాత కిట్స్ ని ఇక్కడ అమర్చారు. సో వీటిని కూడా శాంపుల్స్ స్వీకరించడం జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ తో పాటుగా మరో 4 డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారణ అయింది. పార్టీలో పాల్గొన్న వారందరికీ కూడా ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. అవే వీటికి సంబంధించిన కిట్స్ మనం చూస్తా ఉన్నాం. సో ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తో పాటుగా మిగిలిన వారి పేర్లు కూడా ఉన్నాయి. సో ఇన్స్టంట్ డ్రగ్ టెస్ట్ నిర్వహించిన శాంపుల్స్ అన్ని కూడా ఈ సైడ్ రూమ్ లో
పోలీసులు వీటిని శాంపుల్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫామ్ హౌస్ పై సిపి యాక్ట్ ప్రయోగించే అవకాశం కూడా కనిపిస్తుంది. వరుసగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కొన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి మరికొద్దిసేపట్లో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా ఆర్డీఓ సమక్షంలో సీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 6గురికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో రోహిత్ రెడ్డితో పాటుగా ఇటు ఎవరైతే ఇందులో టెస్ట్ నిర్వహించిన క్రమంలో 6గురికి సంబంధించి కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్, అలాగే ఇటు అమిత్ శర్మతో పాటుగా రేణు రెడ్డి, తర్వాత అనిరుద్ రెడ్డి. సో వీరిపైన దాదాపు 6గురు కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో పార్టీలో పాల్గొన్న వారు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కొకైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీరికి ఎవరు సప్లై చేశారు, ఆ తర్వాత వీటికి ఎంత మోతాదులో వీరు తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే కొకైన్ అనేది నైజీరియా కంట్రీ నుంచి గోవా మార్గంగా వస్తుంది కాబట్టి సో వీరు కన్స్యూమ్ చేశారు, ఎప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతోంది. వీకెండ్ పార్టీ పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేశారు కాబట్టి ఇందులో రియల్టర్స్, బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ పాల్గొన్నారు కాబట్టి అంతా కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది. సో నిన్న రాత్రి ఈగల్ టీం వారు లోనికి ఎంటర్ అయిన క్రమంలో ఇదే ప్లేస్ లో రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని వెపన్ తీసుకొని జైపూర్ సంబంధించిన ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో వినీత్ శర్మ, అతనికి సంబంధించి ఆయన ఈ ఫైర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. 4 రౌండ్లు కాల్పులు చేశాడు, గాల్లో కాల్పులు చేశారు, మరొక లైవ్ రౌండ్ కూడా సీజ్ చేశారు. సో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రధానంగా రోహిత్ రెడ్డి ఇచ్చిన డ్రగ్ పార్టీ కేసులో ఎందుకు గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది, తర్వాత ఈ కొకైన్ పార్టీ ఎందుకు ఇక్కడ నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎవరెవరు ఈ పార్టీలో ఉన్నారు, తర్వాత పెడ్లర్స్ ఎవరున్నారు, సబ్ పెడ్లర్స్ ఎవరున్నారు, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సో సిపి యాక్ట్ కూడా ప్రయోగించి ఆర్డీఓ సమక్షంలో ఫామ్ హౌస్ సీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కిరణ్, గతంలో కూడా ఈ ఫామ్ హౌస్ లో ఇలాగే డ్రగ్ పార్టీలు జరిగి ఉంటాయా? పోలీసుల విచారణలో ఎటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి? పోలీసులు మాత్రం వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దేవి, గతంలో ఇదే ఫామ్ హౌస్ బేస్ చేసుకుని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా వ్యవహారం వెలుగు చూసింది. సో అప్పుడు కూడా ఈ ఫామ్ హౌస్ వార్తల్లో నిలిచింది, అప్పుడు కూడా సెన్సేషన్ గా మారింది. మరి నిన్న రాత్రి జరిగిన ఈ డ్రగ్ పార్టీ ప్రస్తుతం అయితే సంచలనం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే నిన్న డ్రగ్ పార్టీ అరేంజ్ చేశాడు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. సో డ్రగ్ మూలాలు సిమ్లా పర్యటనలో భాగంగా ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి కౌశిక్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. సో గతంలో మాత్రం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతోనే ఈ ఫామ్ హౌస్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు డ్రగ్ పార్టీ కూడా ఇన్సిడెంట్ తో, అలాగే నిన్న రాత్రి జరిగిన కాల్పులతో కూడా సెన్సేషన్ గా మారింది. సో గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, అసంఖ్య కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, డ్రగ్ పార్టీలు ఎవరెవరు నిర్వహించారు, ఎవరెవరు వచ్చేవారు, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. సో ఆ ఇన్వెస్టిగేషన్ లో మరికొంత సమాచారం తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ డ్రగ్ మూలాలు పరిశీలిస్తే సిమ్లా పర్యటనలో ఉన్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి మేము డ్రగ్స్ కొనుగోలు చేశాము, తీసుకున్నాం అనేది వారు రిపోర్ట్ ఇచ్చారు. సో నిజంగానే వారు సిమ్లా నుంచి తీసుకొచ్చారా, లేకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు డ్రగ్స్ తీసుకున్నారని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించారు, తర్వాత బ్లడ్ శాంపుల్ సేకరించారు. ఇందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. సో ఓవరాల్ గా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.